శ్రీరంగం మహిమలు, గోప్య రహస్యాలు, ఆశ్చర్యాలు, దివ్య వైభవం. భారతదేశంలోని 108 దివ్యదేశాలలో మొదటి స్థానాన్ని పొందిన క్షేత్రం శ్రీరంగం. వైష్ణవ సంప్రదాయంలో భూలోక వైకుంఠం గా ప్రసిద్ధి చెందిన ఈ మహాక్షేత్రం అనేక రహస్యాలు, అద్భుతాలు, ఆధ్యాత్మిక విశేషాలతో నిండి ఉంది. సాధారణ ఆలయం కాదు, ఇది ఒక దివ్య నగరం. ప్రతి రాయి, ప్రతి ప్రాకారం, ప్రతి గోపురం ఒక దివ్య చరిత్రను చెప్పుతుంది. శ్రీరంగనాథ స్వామి అవతార రహస్యం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథుని మూల విగ్రహాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఆరాధించాడు. ఆ తరువాత ఈ దివ్యమూర్తి ఇక్ష్వాకు వంశానికి వచ్చింది. శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం ఈ విగ్రహాన్ని విభీషణునికి బహుమతిగా ఇచ్చాడు. విభీషణుడు లంకకు తీసుకెళ్తుండగా కావేరి తీరంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు స్వామి అక్కడే స్థిరమయ్యాడు. విభీషణుడు ఎంత ప్రయత్నించినా విగ్రహం కదల్లేదు. అప్పుడు శ్రీరంగనాథుడు ప్రత్యక్షమే, నేను ఇక్కడే భూలోక వైకుంఠంగా నివసిస్తాను, అయితే నా దృష్టి ఎల్లప్పుడూ లంక వైపే ఉంటుంది అని వరమిచ్చాడు. అందుకే నేటికి శ్రీరంగనాథ స్వామి దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు. భారతదేశంలో దక్షిణం వైపు శయనించిన మహావిష్ణువు దర్శనం అత్యంత అరుదైనది. 7 ప్రాకారాల గోప్యార్థం. శ్రీరంగం ఆలయంలో 7 ప్రాకారాలు ఉన్నాయి. ఇవి కేవలం నిర్మాణాలు కావు. వేదాంత రహస్యం ప్రకారం 1 అన్నమయ కోశం, 2 ప్రాణమయ కోశం, 3 మనోమయ కోశం, 4 విజ్ఞానమయ కోశం, 5 ఆనందమయ కోశం, 6 జీవాత్మ స్థితి, 7 పరమాత్మ స్థితి. ఈ 7 ఆవరణాలను సూచిస్తాయి. భక్తుడు బయట ప్రాకారం నుండి లోపలికి వెళ్తున్నప్పుడు జీవుడు పరమాత్మ వైపు ప్రయాణిస్తున్నట్లుగా భావిస్తారు. అందుకే శ్రీరంగ దర్శనం ఒక యోగ సాధనగా పరిగణించబడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల ఆలయ నగరం శ్రీరంగం సుమారు 156 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతోంది. 21 గోపురాలు, 7 ప్రాకారాలు, వందలాది మండపాలు, అనేక ఉపాలయాలతో కూడిన ఈ క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ ఆలయ సముదాయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోనే వేలాది కుటుంబాలు శతాబ్దాలుగా నివసిస్తున్నాయి. అంటే ఇది ఆలయం మాత్రమే కాదు, ఒక దివ్యపురి. రంగ విమానం రహస్యం. గర్భగుడిపై ఉన్న విమానాన్ని ప్రణవాకార విమానం అంటారు. ఇది ఓంకార స్వరూపాన్ని సూచిస్తుంది. వేదాంతం ప్రకారం ఓంకారం పరబ్రహ్మ స్వరూపం. అందుకే శ్రీరంగనాథుడు ఓంకార మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న పరమాత్మగా భావించబడతాడు. విమానంపై బంగారు తాపడం ప్రత్యేకమైనది. ఇది వైకుంఠంలోని దివ్య విమానానికి ప్రతిరూపమని ఆగమాలు చెబుతున్నాయి. శయనిస్తున్న జగత్తును నడిపించే స్వామి శ్రీరంగనాథుడు ఆదిశేషునిపై శయనించి ఉన్నాడు. చూడటానికి నిద్రిస్తున్నట్లు కనిపిస్తాడు, కాని ఆ నిద్ర యోగనిద్ర. యోగనిద్ర అంటే సృష్టి, స్థితి, లయలను నియంత్రించే దివ్య చైతన్య స్థితి. అంటే విశ్రాంతిగా ఉన్నట్లు కనిపించే స్వామి సమస్త విశ్వాన్ని నిర్వహిస్తున్నాడని అర్థం. ధనుర్మాస రహస్యం. ధనుర్మాసంలో జరిగే ఉత్సవాలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఆండాళ్ అమ్మవారు ఈ కాలంలో శ్రీరంగనాథునితో కలిసిన దివ్య సంఘటనను స్మరిస్తారు. శ్రీవిల్లిపుత్తూరులో జన్మించిన గోదాదేవి చివరకు శ్రీరంగనాథునిలో ఐక్యమైందని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది. అందుకే శ్రీరంగం దివ్య వివాహ క్షేత్రం గా కూడా ప్రసిద్ధి పొందింది. రామానుజాచార్యుల అద్భుతం. శ్రీభాష్యకారుడు రామానుజాచార్యులు శ్రీరంగంలో అనేక సంవత్సరాలు గడిపారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారి దివ్య శరీరం నేటికి ఆలయంలో భద్రపరచబడి ఉంది. సుమారు 1000 సంవత్సరాల తరువాత కూడా ఆ దివ్య మూర్తి దర్శనం లభిస్తోంది. భక్తులు దీనిని రామానుజుల దివ్య అనుగ్రహంగా భావిస్తారు. ముస్లిం రాజకుమార్తె ప్రేమ రహస్యం. మధ్యయుగ కాలంలో ఆలయ ఉత్సవమూర్తి ఢిల్లీకి తీసుకెళ్లబడినట్లు చరిత్ర చెబుతుంది. అక్కడ ఒక ముస్లిం యువరాణి ఉత్సవమూర్తిపై అపార భక్తిని పెంచుకుంది. తర్వాత స్వామి తిరిగి శ్రీరంగానికి వచ్చినప్పుడు ఆమె కూడా వచ్చిందని సంప్రదాయం చెబుతుంది. ఆమెను తులుక్క నాచియార్ గా గౌరవిస్తారు. ఇప్పటికీ ఆమెకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. ఇది భక్తికి మతభేదాలు లేవని తెలిపే గొప్ప సందేశం.
సహస్రస్తంభ మండప రహస్యం. 1000 స్తంభాల మండపం నిర్మాణ కళకు అద్భుత ఉదాహరణ. ప్రతి స్తంభం భిన్న శిల్పాలతో ఉంటుంది. కొన్ని స్తంభాలపై ఉన్న యోధులు, గుర్రాలు, దేవతా రూపాలు జీవంతో నిండినట్లు కనిపిస్తాయి. అనేక శిల్పాలలో వేదాంత భావనలు, పురాణ కథలు, యోగ రహస్యాలు దాగి ఉన్నాయి. కావేరి తల్లి మహిమ. శ్రీరంగం కావేరి మరియు కొల్లడం నదుల మధ్య ఏర్పడిన దీవి. ఇది సాధారణ భౌగోళిక నిర్మాణం కాదు. పురాణాలు కావేరిని గంగ కంటే పవిత్రమైన నదిగా కొనియాడాయి. కావేరి తల్లి స్వయంగా శ్రీరంగనాథుని పాదాలను సేవిస్తోందని భక్తులు భావిస్తారు. వైకుంఠ ఏకాదశి అద్భుతం. శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ రోజు తెరవబడే పరమపద వాసల్ స్వర్గ ద్వారానికి ప్రతీక. ఈ ద్వారం గుండా వెళ్లిన వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. లక్షలాది మంది భక్తులు ఈ దర్శనం కోసం వస్తారు. శ్రీరంగం యొక్క అంతిమ రహస్యం. శ్రీరంగం కేవలం ఒక ఆలయం కాదు, ఇది జీవుని ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతరూపం. బయటి ప్రపంచపు కలుషిత స్థితి నుండి 7 ఆవరణాలను దాటి మనస్సును శుద్ధి చేసుకుని చివరకు పరమాత్మ సన్నిధిని చేరడం, అదే శ్రీరంగం యొక్క అంతర్గత సందేశం. అందుకే ఆళ్వారులు ఇలా వర్ణించారు: ఒక్కసారి శ్రీరంగనాథుని దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించినవాడు భూలోకంలోనే వైకుంఠానుభూతిని పొందుతాడు. శ్రీరంగం భూమిపై ఉన్న వైకుంఠం, కావేరి ఒడిలో విశ్రమిస్తున్న పరబ్రహ్మ ధామం, వేదాలు శ్వాసించే క్షేత్రం, ఆళ్వారుల కన్నీటి భక్తి నిలయం, రామానుజుల ఆధ్యాత్మిక రాజధాని, శరణాగతి తత్వానికి సజీవ రూపం. రంగ రంగ అని ఒక్కసారి పిలిచిన భక్తుని హృదయంలో వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని శ్రీ వైష్ణవ సంప్రదాయం విశ్వసిస్తుంది. శ్రీరంగసాయినే నమః, శ్రీరంగనాథాయ నమః, శ్రీరంగనాయక సమేత శ్రీరంగనాథ పరబ్రహ్మణే నమః. సంస్తుత్యం నిగమాగమవేదినం ఆండాళ్ ప్రీతమనోనాథం రామానుజ సమాశ్రయం భక్త పారిజాతమేవ భవభీతి వినాశనం శంఖ చక్ర గదా పద్మ ధారిణం శుభదాయకం కౌస్తుభోద్యద్భుజోదారం కిరీటోజ్వల తేజసం కావేరీ తరంగ శీతలా పాద పద్మ విరాజితం తులసీమాల్య భూషితం త్రైలోక్య శరణం భజే యోగినాం హృదయావాసం యోగ మార్గ ప్రదర్శకం జ్ఞానగమ్యం జ్ఞానరూపం నిర్గుణం సగుణాత్మకం భక్తాభీష్ట ప్రదాతారం భవరోగ వినాశనం అనాథనాథం దేవేశం ఆనందఘనమాశ్రయే కలౌ శ్రీరంగనామోచ్చార మోక్షద్వార ప్రకాశకం రంగా రంగా ఇతి బ్రూయాత్ ఆపదావానలం దహేత్ యః పఠేత్ ప్రాతరుత్థాయ రంగనాథస్తవం శుభం తస్య లక్ష్మీ స్థిరా భూయాత్ భక్తిర్జ్ఞానం చ జాయతే సంతాన సౌఖ్య సంపత్తిం శాంతిం మోక్షం చ విందతి అంతే విష్ణో పరం పదం లభతే నాత్ర సంశయః శ్రీరంగనాథ దేవేశ లక్ష్మీకాంత జగత్పతే మమ చిత్తే సదా వాసం కురు దేవ దయానిధే రంగనాథాయ నమః ఓం శ్రీరంగేశాయ నమః ఓం లక్ష్మీరంగపతయే నమః ఇతి శ్రీరంగనాథ స్వామి వేదోపనిషత్ స్తోత్రం సంపూర్ణం.